హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ అండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ వీడియో ఏంటంటే మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ అనమాట. సో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. దయచేసి వీడియో ఫుల్గా చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, సో వాటికి మనకి దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటనేవి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు మీకు కంపల్సరీ ఈ స్టాండ్ అనేది ఉండాలండి. సో స్టాండ్ అనేది లేకుండా మనం కుట్టడం కష్టం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే స్టాండ్ లేకుండా నార్మల్గా ఓన్లీ ఈ ఫ్రేమ్ యూస్ చేసి కుడతారండి. సో ఈ ఫ్రేమ్తో కుట్టేస్తారనమాట. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ మనం కుట్టేగలది ఏంటంటే నేర్చుకున్నప్పుడు పర్లేదు, తర్వాత పెద్ద పెద్ద బ్లౌజులు కుట్టేటప్పుడు మనకు కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఫ్రేమ్ కంపల్సరీ తీసుకోండి. సో ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో ఇంటి దగ్గర ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా బయట ఏ విధంగా కొనుక్కోవాలి, అవన్నీ కూడా నేను ప్రీవియస్గా వీడియోస్ చేసి ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి స్టార్టింగ్లో సిల్క్ థ్రెడ్ కావాలి, అదేవిధంగా నీడిల్ అండి. నీడిల్ ఒకటి మనకి కావాలి, 0.5 mm సైజ్ నీడిల్ ఒకటి కావాలి. మగ్గం వర్క్ నార్మల్గా మనం ఏంటంటే సిల్క్ థ్రెడ్ అనేది యూస్ చేస్తామన్నమాట. సిల్క్ థ్రెడ్ అంటే ఏం లేదండి, ఎంబ్రాయిడరీ కొట్టడానికి యూస్ చేసే థ్రెడ్. ఇది కాటన్ థ్రెడ్తో పోల్చుకుంటే కొంచెం ఏంటంటే మనకి బలంగా ఉండదన్నమాట, డెలికేట్గా ఉంటుంది. సో ఈ థ్రెడ్ కుట్టేటప్పుడు ఏంటంటే మాటికి తెగిపోతుంది, అదేవిధంగా పెచ్చులుగా వచ్చేస్తుంది అనమాట. సో అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే మీరు సిల్క్ థ్రెడ్ మానేసి కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్లో మనం సిల్క్ థ్రెడ్ కొంచెంసేపు మానేసి ఈ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసినట్టయితే మనం కొంచెం ఈజీగా కుట్టుకొచ్చండి. సో ఒకసారి మీకు కాటన్ థ్రెడ్తో బాగా ప్రాక్టీస్ అవ్వాక అప్పుడు మీరు సిల్క్ థ్రెడ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి చాలామంది డబుల్ థ్రెడ్ ఏ విధంగా కుట్టాలి అని అడుగుతున్నారండి. సో డబుల్ థ్రెడ్ కుట్టడం ఏంటంటే నార్మల్గా మనం సింగిల్ థ్రెడ్ ఎలా కుడతామో అదే విధంగా మనం డబుల్ థ్రెడ్ కుడతామన్నమాట. సో ఇదేమీ వేరేగా కుట్టమండి, సేమ్ సింగిల్ థ్రెడ్ లాగే డబుల్ థ్రెడ్ కుడతాం. దీనికోసం మనం దారాన్ని 2 పేటలు తీసుకోవాలన్నమాట. సో 2 సార్లు వేసుకోవాలి. ఈ విధంగా 2 పేటలు తీసుకుని అది దారం కింద పట్టుకుని 2 పేటల దారం సింగిల్ ఎలా కుడతామో సేమ్ అదే విధంగా సేమ్ ప్రాసెస్ అనమాట. సింగిల్ కుట్టినట్టే డబుల్ కుట్టాలి. సో దీనికి నీడిల్ వేరేగా ఉంటుందని అడుగుతున్నారండి. మామూలుగా నేనైతే సేమ్ నీడిల్ అంటే నార్మల్గా సింగిల్కే కుడతాము, అదే నీడిల్ యూస్ చేసేయచ్చు. కొత్తలో మీకు ప్రాక్టీస్ అవ్వట్లేదు అంటే కనుక మీరు 0.75 అనే సైజ్ నీడిల్ ఉంటుందండి. సో దాంతో ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతో ఏంటంటే ముక్కు కొంచెం వెడల్పుగా ఉంటుంది, సో హోల్స్ పడిపోతాయి అన్నమాట. సో దాంతో ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు బాగా వచ్చాక ఈ నీడిల్తో ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. సో ఇది రాకపోతే కనుక మీరు ఆ నీడిల్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అది ఎప్పుడు కూడా మీరు సింగిల్ థ్రెడ్తో బాగా ప్రాక్టీస్ అవ్వాక అప్పుడు మాత్రమే డబుల్ థ్రెడ్ కుట్టండి. ఫస్ట్ మీరు డబుల్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయొద్దు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఈ నీడిల్ అనేది కిందకి దింపుతామండి. సో దింపాక మనకి అది పైకి రాదనమాట, అంటే ఆ క్లాత్కున్న పోగులు ఈ ముక్కుకు పట్టుకుంటాయి అన్నమాట. సో క్లాత్కి పోగు ఉంటుంది కదండి, అంటే పోగు అంటే దారము పోగు అనమాట. సో అది నీడిల్ దింపాక పైకి లాగేటప్పుడు ఆ ముక్కుకు పట్టేసుకుని అది పైకి అనేది రాదు. ఇది వచ్చేసి బిగినర్స్కి కామన్గా వచ్చే ప్రాబ్లం అండి. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే దారంతో కుట్టకుండా ఉత్తి నీడిల్ అంటే దారం లేకుండా అనమాట ఈ నీడిల్ని ఈ విధంగా మనం కిందకి దించి పైకి లాగుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం కొంతసేపు ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ టెక్నిక్ అనేది తెలుస్తుంది, ఏ విధంగా పైకి లాగితే మనకి పోగు పట్టుకోదని. సో ఈ విధంగా మనం ఉత్తి నీడిల్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కామన్గా అడిగే డౌట్ అండి, ఏ క్లాత్ యూస్ చేయాలి మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు అని అందరూ అడుగుతున్నారు. సో ఈ క్లాత్ ఏంటంటే మనం
ఒక ఖద్దర్ టైపు ఖద్దర్ అండి, అదే కాటన్లో మనకి దారం పోగులు కొంచెం దూరంగా ఉండాలి. ఇది కాదండి, వైట్ క్లాత్, కొంచెం నేను ముందు వీడియోలో చెప్పాను. సో అదనమాట. వైట్ కలర్లో మనకు బయట దొరుకుతాయండి, వేరే కలర్ అయినా పర్లేదు. ఆ దారం పోగు అనేది మనకి కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. అటువంటి క్లాత్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా అనేది వర్క్ అనేది వస్తుంది. సో అటువంటి క్లాత్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేయండి. వేరే క్లాత్ల మీద, పట్టు క్లాత్లు లేదా వేరే సిల్క్ క్లాత్లు అటువంటి మీద ప్రాక్టీస్ చేయకండి. కాటన్ మీదే కొంచెం దూరంగా ఉండే ఒక క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ని ఏ విధంగా తిప్పాలి అనేది. సో మీరు చూసినట్టయితే నీడిల్కి చివరిలో మనకి ఒక ముక్కులాగా వంపు తిరిగి ఉంటుందండి. సో చివరిన అది పట్టుకుని మనం దారం లాగడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆ ముక్కుని మనం ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఏ విధంగా తిప్పాలి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఎప్పుడు కూడా మనం కుట్టే డైరెక్షన్ బట్టి ఆ నీడిల్ అనేది తిప్పాలన్నమాట. అంటే మనం ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే మనం కూర్చున్న దానికి ముందు వైపుకి కుడుతున్నాం అనుకోండి, ఆ నీడిల్ ముక్క అనేది ముందు వైపుకి ఉండాలి. అంటే మనం ఎటువైపు కుడుతున్నామో అటువైపు అనేది సూది దించేటప్పుడు మనకి ముక్క అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో కుడుతున్నాను కాబట్టి సూది దించేటప్పుడు ముక్క అనేది ఈ కొంకం ఉంటుంది కదా చివరిన ముక్కు, అది ఈ డైరెక్షన్లో ఉండాలి. ఈ విధంగా గుచ్చాలి. సో కింద గుచ్చాక కింద మనం ఈ దారాన్ని దానికి తగిలించాలండి. ముక్కుకి తగిలించాక పైకి లాగేటప్పుడు స్లోగా టర్న్ చేస్తూ ఆ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ముక్కుని బ్యాక్వర్డ్ డైరెక్షన్, అంటే మన వైపుకి వచ్చేలాగా పైకి లాగాలి. సో లాగాక మళ్ళీ దించేటప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో దింపాలండి ఈ విధంగా. నెక్స్ట్ దింపాక దానికి మనం థ్రెడ్ అనేది తగిలించాలి. తగిలించాక స్లోగా మన వైపు టర్న్ చేసుకుంటూ తిప్పుతూ పైకి తీయాలన్నమాట. సో ఈ విధంగా మనం నీడిల్ని తిప్పడం అనేది నేర్చుకోవాలి. సో ఆ విధంగా తిప్పుతూ కుడితే మనకి ఈ విధంగా తిప్పుతూ కుడితే ఆరి వర్క్ అనేది చాలా సులువుగా వస్తుందండి. సో అలా కాకుండా మనకు తిప్పకుండా లాగాలి అంటే కనుక ఏ డైరెక్షన్లో కుట్టామో ఆ డైరెక్షన్లోనే మనం నీడిల్ నుంచేసామంటే కనుక మనకి సరిగా రాదనమాట. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎలా తిప్పాలో చూసారు కదండి, అంటే మనం ఉన్న దానికన్నా ముందుకు వైపు అనమాట. ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్, అంటే మనం కూర్చున్న వైపు కుట్టాలనుకోండి, దాన్ని ఎలా కుట్టాలంటే సేమ్ అనమాట. ఎలా అంటే ముక్కును మన వైపు తిప్పాలి. ఫస్ట్ మనం ఎటువైపు కుడుతున్నామో అటువైపుకి మాత్రమే ఈ నీడిల్ ముక్కు అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి, మనం మన వైపు కుడుతున్నాం. సో నీడిల్ ముక్కు దించేటప్పుడు ఈ నీడిల్ ముక్కు అనేది మన వైపుకు ఉండాలి. మన వైపుకు ఉన్నాక మన వైపుకు ఉండాలి, అంటే ఏ డైరెక్షన్లో కుడుతున్నాం అటువైపు దించాలన్నమాట. సో మన వైపుకు ఉండాలి. కిందకి దించాక థ్రెడ్ తగిలించి పైకి లేపేటప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఇందాక కుట్టినప్పుడు ఎలా ఉందో దానికి రివర్సల్ అనమాట. సో దించేటప్పుడు మన వైపుకి దించాలండి. సో ఈ విధంగా దించాలి. పైకి లేపేటప్పుడు మనకన్నా ఆపోజిట్ డైరెక్షన్లో మనం నీడిల్ అనేది పైకి తీసుకొచ్చుతూ కుట్టాలన్నమాట. ఎప్పుడు కూడా ముక్క అనేది ఏ డైరెక్షన్లో కుడుతున్నామో ఆ డైరెక్షన్లో దింపాలి. పైకి తీసేటప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కుట్టాలి. సో ఈ టెక్నిక్ తెలుసుకుంటే కనుక మీరు ఏ డైరెక్షన్లో అన్నా సరే ఈజీగా మగ్గం వర్క్ అనేది కుట్టొచ్చండి. స్టార్టింగ్లో కుట్టేటప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే హోల్స్ పడిపోతున్నాయని, క్లాత్కి హోల్స్ పడిపోతున్నాయని చాలామంది అంటూ ఉంటారండి. సో ఆ హోల్స్ ఎందుకు పడతాయి అంటే ఫస్ట్ వచ్చేసి క్లాత్ అనమాట. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ టైప్ని బట్టి మనకి హోల్స్ అనేవి పడతాయి. అది పెద్ద ఏం కాదండి. మనం ఒకసారి ఫ్రేమ్ నుంచి కనుక క్లాత్ని తీసేస్తే ఆ హోల్స్ అనేవి కనపడవన్నమాట. కొంచెం దగ్గరకు అయిపోయి నార్మల్గా ఉంటుంది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదనమాట. దానికోసం మనం ఏంటంటే కొంచెం లూజ్గా కుట్టాలి. సో ఇది ఉంది కదండి, చైన్ వర్క్ కానీ ఏ వర్క్ చేసినా కూడా మనం లూజ్గా, అంటే కింద దారం అనేది ఎప్పుడు కూడా మనం టైట్గా పట్టుకోకూడదండి. కింద దారం లూజ్గా పట్టుకుంటూ ఆ ముక్కుకు అనేది తగిలిస్తూ లూజ్గా కుడితే కనుక మనకి హోల్స్ అనేవి పడడం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్లో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్లాత్ అనేది దగ్గరగా షింక్ అయిపోతుంది అనమాట. సో కుట్టేటప్పుడు అండి క్లాత్ దగ్గరగా షింక్ అయిపోయినట్టు ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే క్లాత్ ఎప్పుడు మ్యాక్సిమం టైట్గా ఉండాలండి. అంటే ఎంత టైట్గా పెడితే అంత టైట్గా పెట్టుకోవాలన్నమాట.
సో చాలా టైట్గా ఫ్రేమ్ బిగించాలి, అలా కొడితే సౌండ్ రావాలన్నమాట. సో అంత టైట్గా బిగించుకుంటే మనకి షింక్ అవుతాం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే సేమ్ అండి, లూజ్గా కుట్టకూడదు. సో ఈ కింద దారం లాగుతాం కదండి, కింద దారం లూజ్గా పట్టుకుని పైకి లాగాలన్నమాట. సో కింద టైట్గా పట్టుకుని మనం కనుక టైట్గా కుట్టినట్టయితే అక్కడ దారం అనేది షింక్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మనం టైట్గా లాక్కుండా లూజ్గా ఏ వర్క్ చేసినా కూడా కొంచెం లూజ్గా కుట్టాలి, మరీ లూజ్గా కాకుండా కొంచెం లూజ్గా కుట్టాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం కింద దారాన్ని ఏ విధంగా పట్టుకోవాలనే డౌట్ వస్తుందండి. పైన కుడతాం కానీ కింద దారం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా పట్టుకోవాలి అనే ఒక డౌట్ ఉంటుందన్నమాట. అంటే ఈ దారాన్ని మనం ఎలా పట్టుకోవాలి, ఈ విధంగా ఫింగర్కి వేసుకోవాలా లేకపోతే అది ఎలా పట్టుకోవాలనే డౌట్ అండి. ఏమీ అవసరం లేదండి, నార్మల్గా మనం ఎలా పట్టుకుని తగిలించడం అనమాట. ఒకసారి మీరు కింద క్లియర్గా చూడండి, ఇక్కడ ఉంది కదండి. సో ఇక్కడ నీడిల్ అనేది దింపుతామన్నమాట. నీడిల్ దింపాక ఈ 2 వేళ్ళతో దారాన్ని పట్టుకుని ముక్కుకి ఈ విధంగా తగిలించాలి. అంతకు మించి ఏం లేదండి, మనం ఏమి ఫింగర్స్కి మెలికలు వేసుకోవాలి అలా ఏముండదు. నార్మల్గా నీడిల్ దించాక ఆ 2 వేళ్ళతో పట్టుకుని దారాన్ని సో ఫార్వర్డ్ డైరెక్షన్లో దించుతాం కదండి, ఈ విధంగా తగిలించి దాన్ని తిప్పుతూ బ్యాక్వర్డ్ డైరెక్షన్కి ముక్కు తిప్పుతూ లాగాలన్నమాట. సో ఇలా తగిలించి ఈ విధంగా తిప్పుతూ పైకి లాగాలి, అంతే అండి. నార్మల్గా ఇలా తగిలించాలంతే, అంతకు మించి ఏముండదు. కింద అనేది ఈ విధంగా కుట్టాలి. సో ఎలా పట్టుకోవాలి, లూజ్గా పట్టుకోవాలండి. కింద ఎప్పుడు దారం అనేది మనం లూజ్గా పట్టుకోవాలి. చాలా టైట్గా పట్టుకుందామంటే కనుక మనకి పై వర్క్ నీట్గా రాదు. కొంచెం లూజ్గా పట్టుకుంటూ దానికి తగిలిస్తూ స్లోగా ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. అది మనకి కరెక్ట్గా ఎక్కడ తగిలించాలి అనేది మనకి ప్రాక్టీస్ బట్టి వచ్చేస్తుందండి. ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇవండి కామన్గా స్టార్టింగ్లో మనం నేర్చుకున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడిగితే నేను రిప్లై ఇస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ మనం ఎలా నేర్చుకోవాలి. సో నార్మల్గా మనం బయటకు వెళ్ళి నేర్చుకుంటే సో వాళ్ళు ఎలా నేర్చుకోవాలో చెప్తారు. మీరు కనుక యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి అంటే మనం ఇంట్లోనే కూర్చుకుని నేర్చుకోవాలి అంటే కనుక బెస్ట్ ఏంటంటే మనకి ఈ విధంగా వీడియోలు చూసి నేర్చుకుంటామండి. సో వీడియోలు చూసి నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎందుకు రాదు సరిగా అంటే కనుక ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అనమాట. సో ఎప్పుడు కూడా మనం మగ్గం వర్క్ అనేది ప్రాక్టీస్ తోటే మనం చేయగలమండి. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మనం అంత బాగా కుట్టచ్చు అనమాట. సో ప్రాక్టీస్ లేకపోతే మనం ఏం చేయలేం. మీరు ఒక వీడియో చూసిన వెంటనే బేసిక్గా ఫస్ట్ చైన్ వర్క్ అనమాట. ఫస్ట్ వీడియో చైన్ వర్క్ ఉంటుంది. సో చైన్ వర్క్ చూసిన వెంటనే మీరు చూసి వదిలేక ఫుల్గా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో 1 or 2 days ఫుల్గా చైన్ వర్క్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగాలండి. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేసాక అది వచ్చాక నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఇది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో కూడా నేను చెప్పానండి. సో సర్కిల్స్ కింద అదేవిధంగా చిన్న చిన్న బాక్సుల కింద గీసుకుని అది ఫిల్ చేయడం ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అది వచ్చాక నెక్స్ట్ క్లాస్ 2కి వెళ్ళాలి. సో క్లాస్ 2 వచ్చేసి ఈ విధంగా ముడుకుట్టు అనుకోండి, ముడుకుట్టు ఫుల్ ప్రాక్టీస్ చేయాలి. సో మీ ఓన్గా ఏదైనా డిజైన్ గీసుకుని ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ఫుల్గా అది ప్రాక్టీస్ వచ్చాక అప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళాలి, అప్పుడు అది ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే మగ్గం వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చండి. సో కేవలం ప్రాక్టీస్ తోటే ఇది నేర్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే చూసిన వెంటనే మనకి ఎలా ఉంటుందంటే చాలా ఈజీ అనిపిస్తుందంట. ప్రతిదీ చైన్ వర్క్ తోటే చేస్తామండి. సో చూసిన వెంటనే చాలా ఈజీగా ఉంటుంది. కుట్టేటప్పుడు ఏంటంటే మనకి సరిగా రాదనమాట. అది కేవలం ప్రాక్టీస్ తోటే మనం చేయగలం. సో కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి, చక్కగా నేర్చుకోవచ్చు, మంచి మంచి డిజైన్స్ అనేవి కుట్టుకోవచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.